అసలు సమస్య ఉత్పన్నం కావడానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు? భవిష్యత్తులో కదా. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మీరు రాబోయే శాసన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి ఓటేయాలని ఏమనంటే అసలు ముందు శుభకాలు ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదయా, అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్ ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యులు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ రాబోయే ఎన్నికల వల్ల అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలంటే చెప్పు. ప్రకాష్ రెడ్డి కూడా చెప్తాను, నాకు అర్థం కాదు. అరే ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారికి ఆశించిందా? మల్లికార్జున ఖర్గే గారు ఏదైతున్నదో ఆయన అధికారంలో ఏమైనా ఉన్నట్టయితే ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ నీకేమన్నా పౌర పట్టాన్ని ఇచ్చిందని క్యాండిడేట్ ఫోరం తీసుకోమని చెప్పారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డర్ కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డర్ కారణం ఎవరు అని చెప్పారు రేవంత్ రెడ్డి అంటుంది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు భిన్నంగా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు భిన్నంగా అసలు పార్టీ ఫిర్యాదులు తెరపై ఎవరు కదా ఈవెంట్ గుర్తొచ్చింది. ఎవరికైనా రాజ్యాంగ నిబంధనలు ప్రధానమే. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఆయన ఎప్పుడు ఏదైతుందో రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం నాకు ప్రధానము. పార్టీ ఫిర్యాదులు ఎవ్వరు పాల్పడ్డా కానీ వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు చేయబడాలి, సభ కానీ పార్లమెంట్ కానీ. దిస్ ఈస్ ది ఐడియాలజీ ఆఫ్ రాహుల్ గాంధీ. ఆయన ఆలోచన భిన్నంగా పార్టీ ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. నిజంగా షోకాస్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు ఆయనకి ఇవ్వాలి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ అనేది ఇచ్చేపోయింది కదా అంటే అది ఏసీకి చెప్పు చేతిలో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏసీకి చెప్పు చేతిలో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తున్నారు కనబడుతుంది చెప్పంటున్నా. నిజంగా డిసిప్లినరీ కమిటీ అనేది ఏసీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కొనసాగుతున్నట్టయితే ముందు షోకాస్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సుష్మితను ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. చిన్నాన్ని ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్ర పార్టీ ఫిర్యాదులో తెరదీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న నిజామాబాద్ ఏదైతుందో పిఎస్సి మీటింగ్ అవుతే ఆ మొత్తం పిఎస్సి ముందు కాంగ్రెస్ అందరూ ధర్నా. ఈ వలసబాద్ వచ్చి ఏదైతున్నదో ఇక మా మీద ఆధిపత్యం చేసుకుందని చెప్పాలి. దీని అందరు బాధ్యులు రేవంత్ రెడ్డి కదా. వీరికి 2 ఏళ్ళు కాంగ్రెస్ బతికించుకోవాలని చెప్పి అనుకుంటే సార్ తర్వాత ఎట్లా ఉంటుంది? 2 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండరు? రేవంత్ రెడ్డి ఉండని 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండదు? రేవంత్ రెడ్డి ఉండనియడు. ఆయన ఏదైతుందో కాంగ్రెస్ చేరితే చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో అమలు చేయాలి. అల్టిమేట్ గా కాంగ్రెస్ ఏదైతుందో కన్వర్ట్ చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ తెరమీద పట్టుకొచ్చి ఈ పార్టీ ఫిరాయింపులు. నువ్వు 2034 దాకా నేనే ముఖ్యమంత్రి చెప్పడానికి నువ్వెవడులే. కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పవాలి నువ్వు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే చెప్పారు నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అని మతం దర్శిస్తావా? ఏంటి డెఫినెట్లీ ఏసీకి ఏమాత్రం కూడా మీ పార్టీ మీద పట్టుకున్నట్టయితే లేదు మేము తెలంగాణ రాష్ట్రం రేపు నేను రాసి ఇచ్చేసామని చెప్పండి. మీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మీరు రేవంత్ రెడ్డి రాసి ఇచ్చామని చెప్పనుకుంటే మర్చిపోండి. ఏదో 2